ఈ హైపోస్పీడస్ అనే ప్రాబ్లం ఏదైతే పిల్లలకు కానీ లేకుంటే ఒక వయసు అయిన తర్వాత వచ్చినా కానీ పెద్దవాళ్ళకైనా కానీ మనం చూస్తుంటామండి. వీళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి నేను కాసేపు ముందు చెప్పినట్టే తను అంటే రంధ్రం టిప్పుగా లేకుండా కిందకున్నప్పుడు ఏమవుతుంది అనుకుంటే కాలుపైన పోసుకునేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు 3 years old పిల్లలు ఉంటారండి, ఆర్ 4 years old పిల్లలు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. అందరూ పిల్లలు మగ పిల్లలు వంటలు పోసేటప్పుడేమో స్ట్రైట్గా పోస్తుంటారు. అదే ఇలాంటి హైపోస్పీడియాస్ ఉన్న పిల్లలకు రంధ్రం ప్రాపర్ పొజిషన్లో లేకుండా కిందకు ఉంటుంది కాబట్టి వాళ్ళు కిందకు పోసుకుంటుంటారు అన్నట్టు. సో దాంతో ఏమవుతుందంటే కొంచెం సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది అయితే ఉంటుంది అన్నట్టు ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళకు బెండ్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు మ్యారేజ్ అయినప్పుడు కానీ, ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్కైనా కానప్పుడు కానీ, పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉండడం కానీ వీళ్ళు కొంచెం భయపడతారు అన్నట్టు పెళ్లి చేసుకోవడానికి. సో ఒకటి సైకలాజికల్ ఇంపాక్ట్, రెండోది పెద్దగా అయిన తర్వాత సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి మనము ఇలాంటి పిల్లలకు కావచ్చు, లేకుంటే ఒక యంగ్ అడోలసెన్స్ పిల్లలకైనా కానీ సర్జరీ వీలైనంత త్వరగా చేయించుకుంటే ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది మనము తీయగలుగుతామండి ఒకటి. రెండోది మనిషికి ఒక కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది అన్నట్టు. మూడోది ఫ్యూచర్లో వాళ్ళకు పెళ్ళి వచ్చే టైంకి ఏదైతే ఆ కార్డీ అనేది ఉంటుందో, అంటే ఆ బెండ్ అంటాం కదా, కార్డీ అంటాం దాన్ని, ఆ బెండ్ అనేది తీస్తాం కాబట్టి దే విల్ హ్యావ్ ఎ నార్మల్ ఎరెక్షన్స్. మూడోది ఏంటంటే, ఏదైతే స్పర్మ్ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అది కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళగలుగుతుందండి. సో ఈ 3 పాయింట్స్తో పాటు మనం వాళ్ళకు ఒక బెనిఫిట్ అనేది ఇవ్వగలుగుతామండి.